ఐపీఎల్ 2026 క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టినప్పటికీ ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన విచిత్రమైన తీరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ చావో రేవో పోరులో అద్భుతమైన ఫామ్లో ఉన్న సుదర్శన్ వరుసగా రెండోసారి హిట్ వికెట్ రూపంలో పెవిలియన్ చేరటంపై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్లో గుజరాత్ జట్టు 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఓపెనర్గా వచ్చిన సాయి సుదర్శన్ కేవలం 32 బంతుల్లోనే 58 పరుగులు చేసి మ్యాచ్ను గుజరాత్ చేతుల్లోకి తెచ్చాడు. అయితే 13వ ఓవర్లో బ్రిజేష్ శర్మ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సుదర్శన్ ఊహించిన విధంగా చేతిలోంచి బ్యాట్ను వదిలేశాడు. ఆ బ్యాట్ నేరుగా వెళ్లి స్టంప్స్ను తాకడంతో అతడు హిట్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలా ఒకే తప్పును పునరావృతం చేయడంపై నెటిజన్లైతే తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే సుదర్శన్ అవుట్ అయిన వెంటనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పిచ్ పైనే మోకాళ్లపై కూలబడి తల పట్టుకొని కూర్చుండిపోయాడు. ఈ విజువల్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాపం శుభ్మన్ గిల్ జట్టును గెలిపించడానికి ఎంత కష్టపడుతున్నాడో సుదర్శన్ మాత్రం ఇలాంటి వింత అవుట్లతో కెప్టెన్కు బీపీ తెప్పిస్తున్నాడు. గిల్ తల పట్టుకోక ఏం చేస్తాడు అంటూ నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే అభిమానులు ఈ అవుట్పై క్రేజీ మీమ్స్తో సెటైర్లు వేస్తున్నారు. బ్యాట్ పట్టుకోవడం చేతి కాకపోతే చేతికి ఫెవికాల్ రాసుకొని క్రీజ్లోకి రావాలంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్న బ్యాట్స్మెన్ ఇలా చిన్న పిల్లాళ్ల బ్యాట్ వదిలేయటం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు.